హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో ఫ్రెండ్స్, నేను నిన్న ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇటు వెళ్తే ఇక్కడ మనకి 35,600 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. దాన్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తే నేను పెద్ద ఇంట్రెస్టెడ్ కాదని చెప్పాను. ఎందుకంటే చూసారంటే ఇందుకే ఇంట్రెస్టెడ్ కాదని చెప్పాను. ఒకసారి నిన్నటి వీడియోలో ఏం చెప్పామో చూద్దాం. ఇలా కాకుండా పైకి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, ఫస్ట్ మీకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే 35,600 అనేది ఒక చిన్న రెసిస్టెన్స్. సో ఇంకా దీని పైకి వెళ్ళినా కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఇట్లా ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను పెద్ద ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఎందుకంటే పైకి మనం పర్చేస్ చేసేటప్పుడు మామూలుగానే స్పైక్స్ ఎక్కువ, ఇన్ని రెసిస్టెన్సెస్ ఉన్నప్పుడు మనకి పెద్ద ఛాన్సెస్ ఏమి ఉండవు, మనం ఆ ఫ్లోలోనే తీసేయాల్సి వస్తుంది. సో అక్కడైతే నేను పెద్ద ఇంట్రెస్టెడ్. అట్లా కాకుండా ఇంకా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా వెళ్తే నేను పెద్ద ఇంట్రెస్టెడ్ కాదండి. ఓకే, మళ్ళీ 34,400 ఏదైనా బ్రేక్ చేసినప్పుడే నేను ఆలోచిస్తా. ఇక్కడ 34,400 బ్రేక్ చేస్తే మళ్ళీ 35,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఆలోచిస్తా, కానీ లేకుంటే నేనైతే ఆలోచించను. చూసారు కదా ఫ్రెండ్స్, అది నేను చెప్పింది. అందుకని నేను ఇంట్రెస్టెడ్ కాదని చెప్పాను. సో నిన్నటికి ఈ రోజుకి పెద్ద లెవెల్స్లో అయితే పెద్ద తేడా ఏం లేదు. కానీ ఓన్లీ వన్ థింగ్ వచ్చేసేసి, ఇప్పుడు మార్కెట్ అనేది నిన్న ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకున్నాను, ఇప్పుడు రేపు ఇక్కడ ఓపెన్ అవుతాయేమో అని అనుకోవాలి, అంతే. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. సో ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి అప్ సైడ్ బ్రేక్ చేస్తే, ఓకే, అప్ సైడ్ బ్రేక్ చేస్తే 36,000, మళ్ళీ 36,100, మళ్ళీ 36,200, ఇవన్నీ మనకి రెసిస్టెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నా ఫీలింగ్ ఏంటంటే దాంట్లో నుంచి ఈ 35,300 మధ్యలోనే అది కొట్టుమిట్టాడుతుందేమో అని నా గట్టి నమ్మకం అనమాట. ఓకే, సో ఇలా ఈ మధ్యలోనే కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి బ్రేక్అవుట్ ఇస్తే. అట్లా కాకుండా గ్యాప్ అప్ ఏమన్నా ఫామ్ అయింది అనుకోండి, మళ్ళీ గ్యాప్ అప్ ఫామ్ అయితే 36,000 పైన బ్రేక్ అయ్యి పైన గ్యాప్ అప్ ఫామ్ అయ్యేంత వరకు ఫామ్ అయితే మనకు కొంచెం రిటేస్ అయ్యి ఇక్కడెక్కడైనా సపోర్ట్ 36,800 వరకు ఎక్కడన్నా సపోర్ట్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ అయితే అప్పుడేమన్నా కొంచెం బై సైడ్ ఇట్లా ట్రెండ్ లైన్ గీసేసుకొని అప్పుడేమన్నా కొంచెం బై సైడ్ ఆలోచిస్తానేమో నేను. లేదా 36,200 ఆ పైన గ్యాప్ అప్ అయిపోతే ఇంకా ఇది కొంచెం డేంజరస్ గేమ్ మనం ఆడాల్సింది. సో అప్పుడు పైన ఓపెన్ అయ్యి ఇట్లాగే పైన 200 దగ్గర ఇట్లాగే కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తేనే నేను ఏమన్నా ఆలోచిస్తా అప్ సైడ్ తీసుకోవడానికి. లేదా పొజిషన్ తీసుకోకుండా ఉండడం కూడా బెస్ట్ నాకు తెలిసి, అంత గ్యాప్ అప్ వస్తే. ఇంకా ఫ్లాట్ గా ఓపెన్ అయిపోయి ఇట్లా కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ రేపు బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఈ పాయింట్ ని ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది. సో రేపు కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ వెళ్తే, ఓకే, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే, లోయర్ లోస్ ఫామ్ అయిన వెంటనే ఆర్ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకొని పొజిషన్ తీసుకోవచ్చు. దగ్గర 35,000 దాకా ఈజీగా వెళ్తుంది. మధ్యాహ్నం వరకు ఇక్కడ టైం స్పెండ్ చేసి 12:30 తర్వాత కూడా బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా చూసుకోండి, ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి కొంచెం టైం పాస్ చేసినట్టు చేసి తర్వాత బ్రేక్అవుట్ ఇస్తారు. కొంచెం పైకి వచ్చినట్టు వచ్చి కొంచెం కిందికి వచ్చినట్టు వచ్చి అట్లా కూడా చేస్తారు. అంటే ఫస్ట్ మార్నింగ్ ఇట్లా వెళ్తుంది, మళ్ళీ కొంతసేపు ఇట్లా పైకి వస్తుంది, వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు ఈసారి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కిందికి వెళ్ళిపోద్ది కంప్లీట్గా. సో అట్లా జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఎక్స్పైరీలో. సో అది కొంచెం చూసుకోండి. అట్లా కాకుండా గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, కంప్లీట్గా గ్యాప్ డౌన్ అయ్యి 35,300 బ్రేక్ చేసేస్తే మనకి ఇంకా సమస్య లేదు. ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని 35,000 సపోర్ట్గా చేసుకోవచ్చు. అట్లా కాకుండా మరీ గ్యాప్ డౌన్ అయిపోయి 35,000 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడ కొంచెం పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 35,300 వరకు కాకపోయినా 200 వరకు అట్లా 100 వరకు పైకి వచ్చేసేసి తర్వాత దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి 800 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 800ని బ్రేక్ చేస్తే ఇంకా చాలా డీప్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని ఒకవేళ బ్రేక్ చేస్తే షార్ట్ పొజిషన్స్లో ఉండడం బెస్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇంకా నిఫ్టీ గురించి మనం చూసామంటే, బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీ కొంచెం ఈరోజు వీక్గా కనిపించింది. బట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మనకు వచ్చేసేసి సపోర్ట్ 16,600 బ్రేక్ చేస్తే 16,700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఈజీగా. ఓకే, అండ్ ఇక్కడ కూడా దీనికి స్పేస్ ఉంది కాబట్టి మీరు బై పొజిషన్స్ అయితే కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో అయితే కొంతవరకు, ఇది బ్రేక్ చేస్తే. లేదు, డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడెక్కడైనా ఓపెన్ అయినా కానీ 16,800 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయినా కానీ కొంచెం రీట్రేస్ అవుతుంది. రీట్రేస్ అయ్యి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, 16,600 దగ్గర తీసుకుంటుందా, 16,800, 750 అక్కడైతే 16,700 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా అన్న దాన్ని బట్టి అక్కడ రివర్స్ వస్తే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ట్రెండ్ లైన్ గీసేసుకొని అక్కడ బై పొజిషన్స్ తీసుకోవచ్చు గ్యాప్ అప్ అయితే.
అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా కిందికి వచ్చింది అనుకోండి, 16,450 బ్రేక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ వచ్చేసేసి 16,350 వరకు స్పేస్ ఉంది కాబట్టి హ్యాపీగా మనం ఇక్కడ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని ఇంకొంచెం మెయింటైన్ చేస్తా అంటే మెయింటైన్ చేయండి. బట్ ఇక్కడ వచ్చేసేసి కొంచెం ఇది డిస్టర్బెన్స్ ఏరియా అండి. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా కానీ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చాలా జాగ్రత్తగా, చాలా వీలైనంత తక్కువ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ స్టాప్ లాస్ ఎట్ అయినా మనం ప్రాఫిట్స్లో బుక్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అట్లా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కడైనా అయింది అనుకోండి, డైరెక్ట్ ఈ రేంజ్లో ఎక్కడన్నా ఇక్కడ నుంచి ఈ రేంజ్లో ఎక్కడైనా కానీ గ్యాప్ డౌన్ మనకేంటంటే కొంచెంసేపు ప్రైస్ యాక్షన్ చూడండి. లోయర్ లోస్ చేస్తుందా, పైకి వెళ్ళగలుగుతుందా, పైన ఉన్న సపోర్ట్లు ఏమైనా రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తున్నాయా, దాన్ని బట్టి ఇట్లా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ రేపు మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.